ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ముందుగా చదువుకుందాం. యోర్దాను అవతలనున్న అరణ్యములో అనగా హారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దిజాహాబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మృత సముద్రము దగ్గరనున్న లోయ. మోషే ఇశ్రాయేలులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి షేయీరు మన్యపు మార్గముగా కాదేషు బర్నయ వరకు 11 దినముల ప్రయాణం. ప్రియులారా, ఈ మొదటి అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే హోరేబు నుండి కాదేషు బర్నయ వరకు ప్రయాణం. హోరేబు నుండి కాదేషు బర్నయ వరకు ఇశ్రాయేలీయుల ప్రయాణమును సమీక్షించుట. అంటే ఈ 2వ తరం వారున్నారే, మొదటి తరం వారు అరణ్యములో రాలిపోయారు. 40 ఏండ్లు 38 ఏండ్లు వారు అరణ్యములో సంచారం చేశారు. వారికి కలిగిన సంతానం ఈ 2వ తరం. ఈ 2వ తరం వారికి గతములో జరిగిన సంభవాలను మోషే వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. హోరేబు నుండి కాదేషు బర్నయ వరకు వారి ప్రయాణం. మంచిది ప్రియులారా, ఈ మొదటి అధ్యాయం 46 వచనాలున్న అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 5 వచనాలు పరిచయం లేదా వారి యొక్క ప్రవేశము. 6 నుండి 19 వచనాలు ప్రయాణం. హోరేబు నుండి కాదేషు బర్నయ వరకు ప్రయాణం. 20 నుండి 46 వరకు కాదేషు బర్నయాలో ఇశ్రాయేలీయుల పాపము పాప ఫలితము. ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ కాండం మొదటి 3 అధ్యాయాలు హోరేబు నుండి కాదేషు బర్నయ మీదుగా మోయాబు మైదానాల వరకు ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన ప్రయాణాన్ని వివరిస్తూ ఉన్నది. వాస్తవానికి ఈ మొదటి అధ్యాయములో ఒక సంతోషకరమైన వ్యాఖ్య వచనం మనం చూడగలం. 1:11 మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇదొక సంతోషకరమైనటువంటి మాట. కానీ అదే సమయంలో ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవాలను దేవుడు వివరించాడు. బైబిల్ బోధన వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది అని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. కల్పనా కథలు కాదు. కొత్తగా జన్మించినటువంటి వ్యక్తులు బైబిల్ యొక్క చరిత్రాత్మకమైన విషయాలు ఖచ్చితమైనవి అని సందేహము లేకుండా వాటిని పూర్తిగా మనము నమ్మాలి. తిరస్కరించటానికి ఆధారమేమీ లేదు. అన్నిటికంటే సిద్ధాంతము, బోధ, కల్పనా కథలపై ఆధారపడి ఉంటే అది విలువ లేదు. కానీ బైబిల్ గ్రంథం అలా కాదు. పేతురు తన 2వ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనములో ఇలా అన్నాడు, ఎలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి. లోకములో ఎన్నో ఉన్నాయి. పేదరాశి పెద్దమ్మ కథ అని కల్పనా కథ. అలాగే లోకములో హ్యారీ పోటర్ అని అనేకమైన కల్పనా కథలు. కానీ బైబిల్ గ్రంథములో ఇలా చమత్కారముగా కల్పించిన కథలు లేవు. కథలను అనుసరించి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు అన్నాడు. అదే పేతురు 2వ పత్రిక మొదటి అధ్యాయం 20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. లోకములో అనేకమైన నవలలు ఊహా లోకములోనికి మనను తీసుకుని వెళ్ళేది. అనేకమైన
సినిమాలు ఊహాలోకములోనికి మనలను తీసుకుని వెళ్ళేవి. కానీ బైబిల్ అలా కాదు. ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆదికాండం ప్రారంభ అధ్యాయాలు కదా, అవి ఏదైనా కల్పనా కథన? ఏదేను తోట ఆదాము హవ్వలు వారు మోసపరచబడుట, ఇవి కల్పనా కథలు కాదు, ఇవి యథార్థమైనటువంటివి. అందుకే లోకములో పరిణామ సిద్ధాంతం, మానవుడు కోతి నుండి వచ్చాడు కానీ బైబిల్ ఏముంటుంది? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేశాడు. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనములో ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. కోతిగా సృజించలేదు, లేదా అమీబాగా అలా 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 పరిణామము చెందలేదు. ఒక పరిపూర్ణమైన మానవుణ్ణి, పురుషుణ్ణి, ఒక పరిపూర్ణమైన స్త్రీని దేవుడు సృష్టించాడు అని బైబిల్ గ్రంథములో మనము గమనించగలం. సరే ప్రియులారా, మనము వీటిని వివరిద్దాం. ఈ గ్రంథములోనికి, అధ్యాయములోనికి మనం వెళ్దాం. మొదటి 5 వచనాలు పరిచయ వాక్కులు, లేదా వారు కాదేశు బర్నయాలో వారు ప్రవేశించుట అనే మాటలు మనం చూడగలం. చూడండి, మొదటి వచనం, యోర్దాను యువతలనున్న అరణ్యములో. సో మొదటి వచనం, మోషే ప్రజలను ఉద్దేశించి ఆయన ఎక్కడ నుండి మాట్లాడాడు అంటే యోర్దాను యువతలనున్న అరణ్యములో అన్నాడు. ఆ ప్రాంతాలు హారాను, తోఫీలు, లాబాను, అజెరోతు, దీజాహబాను, ఆ స్థలములకు మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో, కదా మృత సముద్రపు లోయలో, ఆ ప్రాంతములో, ఆ మైదానములో, కదా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి ప్రాంతం. ఆ అరణ్యములో యోర్దానుకు యువతలనున్న ఉన్నారు ఇశ్రాయేలీయులు. మోషే ఆయన చెప్పిన మాటలు ఇవి. కదా వారి వాగ్దాన భూమిని వారు వెళ్ళి స్వతంత్రించుకోవాలి. వారి స్వాస్థ్యాన్ని వారు స్వతంత్రించుకోవాలి. ప్రియులారా, ఈనాడు మన స్వాస్థ్యం యొక్క ఆశీర్వాదం కదా. వారు ఆ పిస్గా కొండ మీద నుండి చూస్తూ ఉండగా వారు స్వాధీనపరుచుకోబోవలసినటువంటి ఆ మైదానాలు కనబడుతున్నాయి. మరి ఈనాడు మన స్వాస్థ్యం, పౌలు కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇలా అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. కదా ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రాంతమును మొదటి వచనములో మనము గమనించాం. మోషే ప్రజలను ఉద్దేశించి ఏమి మాట్లాడాడు? 2వ వచనములో హోరేబు నుండి సేయిరు పర్వతము మీదుగా కాదేశు బర్నయాకు 11 రోజుల ప్రయాణము అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే దేవుని వాగ్దానములను. వాస్తవానికి హోరేబు సీనాయి పర్వతము దగ్గర నుండి ఈ కాదేశు బర్నయ, ఇక వారు మోయాబు మైదానం దాటాలి, యోర్దాను దాటాలి, వాగ్దాన దేశములోనికి వెళ్ళాలి. 11 రోజుల ప్రయాణమే. కానీ మీ పితరులు దేవుని వాగ్దానములను విశ్వసించటములో విఫలమయ్యారు. ఓ 2వ తరమా, దేవుని నమ్మలేకపోయారు, దేవుణ్ణి విశ్వసించలేకపోయారు అని మోషే ఆయన వారితో మాట్లాడుతున్నాడు. వాగ్దాన దేశములో ప్రవేశించాలని ఆయన ఆజ్ఞకు వ్యతిరేకముగా మీ పితరులు తిరుగుబాటు చేశారు. ఫలితంగా ఏమైంది? అరణ్యములో వారు సంచరించి అదనంగా 38 సంవత్సరాలు వారు అలా గడిపారు వ్యర్థంగా. విశ్వాసము లేని జీవితం దేవుణ్ణి సంతోషపరచనేరదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
కదా విశ్వాసము లేని జీవితం అవిధేయత, విశ్వాసము లేని జీవితము ద్వారా బాధ, విశ్వాసము లేని జీవితము ద్వారా దుఃఖము అనేక సార్లు ప్రవేశిస్తాయి ప్రియులారా. అందుకే దేవుడు తన ప్రజల పాపానికి వ్యతిరేకంగా వారు 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు వారు అరణ్యములో సంచారము చేశారు. 4వ వచనం చూడండి. ఈ 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. కదా ఈ 40 సంవత్సరాలు ఎందుకు వారు సంచారం చేశారు? కారణం ఏంటి? సంఖ్యాకాండములోనికి మనం వెళ్తే 14వ అధ్యాయం 34వ వచనములో మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసినట్లు మీరు తెలిసి కొందురు. మీ దోష శిక్షను మీరు భరించాలి. మానవుడు పాపాన్ని బట్టి దోష శిక్షను భరించాలి అన్నాడు కయీను. అన్నాడు ఆదికాండం 4వ అధ్యాయంలో, దేవా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. నిజమే, ఈనాడు ప్రతి మానవుడు తన దోషమునకు రావలసిన శిక్షను భరించలేరు, ఎవరూ భరించలేరు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన మన శిక్షను భరించాడు. రోమాపత్రిక 8:1లో ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ప్రియులారా, ప్రభువును నీవు అంగీకరించావా? అంగీకరిస్తే దేవుడు నీకు శిక్షను తప్పించేవాడు ఆయన. కదా ఈ 11 రోజుల ప్రయాణం, 38 సంవత్సరాలు, 40 ఏండ్లు వారి అవిశ్వాసం, వారి అవిధేయత, వారి యొక్క పురోగతి ప్రయాణములో ఆలస్యములోనికి వెళ్ళిపోయారు. అవిశ్వాసము ఆలస్యములోనికి నడిపించేది నీకు రావలసిన ఆశీర్వాదం. అవిధేయత మనను ఆలస్యములోనికి నడిపించేది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము నుండి మనము 19వ వచనం వరకు గమనిస్తే, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ భాగంలో ఆనాడు పితరులు 40 ఏండ్లు దేవుని కోపం పుట్టించారు. వారు అరణ్యములో రాలిపోయారు, వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. కారణం ఏమిటి? వారు అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరని గ్రహించుచున్నాము అని పౌలు హెబ్రీ పత్రికలో ఆయన రాశాడు. కాబట్టి ఎందుకు మరి ఏమి రాశాడు మోషే? ఆ తర్వాత మనము గమనిస్తున్నప్పుడు మోషే ప్రజలను ఉద్దేశించి ఆయన ఎందుకు ఈ మాటలను ఆయన మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు ఆయన? 5వ వచనం, యొర్దాను యువతలున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలు పెట్టాను. స్వాస్థ్యము యొక్క ఆనందం దేవుని వాక్యానికి విధేయత పైన ఆధారపడి ఉంటుంది. దేవుడు తన ప్రజలను ఆశీర్వాదము కొరకే విడిపించాడు. ఆశీర్వాదము కొరకే వారిని అరణ్యములో నడిపించాడు. కానీ వారు ఏమైపోయారు? వారు అవిధేయులయ్యారు. దేవుడు వారి విషయములో ఎన్నో విజయాలను అనుగ్రహించాడు ఆయన. 3వ వచనములో, హెబ్సోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును, అస్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తరువాత తన శత్రువులు వారి మీదికి దండెత్తి రాగా దేవుడు వారి మీద ఇశ్రాయేలు ప్రజలకు విజయమునిచ్చాడు. అరణ్యములో విజయం. ప్రియులారా, ఈనాడు కూడా మనం కూడా విజయము కావాలా? ఆనందము కావాలా? ఆశీర్వాదము కావాలా? ఆయన ఆజ్ఞకు మనము లోబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10-11 వచనాల్లో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని
ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. సో మొదటి 5 వచనాలు పరిచయం. ఆయన ఎక్కడి నుండి మాట్లాడాడు మోషే, ఏమి మాట్లాడాడు మోషే, ఎందుకు మాట్లాడాడు మోషే అనే సంగతులను మనము గమనించాం. తర్వాత చూడండి 6 నుండి 19వ వచనం వరకు వారి ప్రయాణం ఎక్కడి నుండి, హోరేబు నుండి కాదేషు బర్నయా వరకు వారి ప్రయాణము 6 నుండి 19 వచనాల్లో. సరే, ఈ భాగాన్ని కూడా మరికొన్ని భాగాలుగా విభజన చేద్దాం. 6 నుండి 8 వచనాలు ప్రయాణము యొక్క ఉద్దేశం, ప్రయాణ ఉద్దేశం, ఎందుకు వారు ప్రయాణమయ్యారు దాని ఉద్దేశాన్ని మనం చూడగలం. ఎందుకు అంటే వాగ్దాన దేశమును స్వాధీనపరుచుకోవాలి, అది ప్రయాణం యొక్క ఉద్దేశం. చూడండి 6వ వచనం, మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చాను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. అంటే ఏమి? చాలును. మీరిప్పుడు ప్రయాణమై బయలుదేరండి. మీరు ఇక్కడ తగినంత కాలం ఉన్నారు కదా. వారు ఆ ప్రయాణానికి ముందు యూదులు హోరేబు దగ్గర, సినాయి పర్వతము దగ్గర సంవత్సరము పాటు వారు వేచి ఉన్నారు. దేవుడు వారికి అనేకమైన ధర్మశాస్త్రపు మాటలను ఆయన అనుగ్రహించాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 1వ వచనములో మొదటి సంవత్సరం 3వ నెల వారు హోరేబు పర్వతమునకు చేరుకున్నారు అన్నాడు. అదే సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనములో 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీ మేఘము సాక్ష్యపు మందసము పై నుండి పైకెత్తబడెను. అంటే సంవత్సరం రోజులు దాదాపుగా వారు అక్కడ ఉన్నారు. అక్కడ దేవుడు వారికి ప్రత్యక్షపు గుడారమునకు సంబంధించిన సూచనలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలను ఆయన ఇచ్చాడు. పౌరులు ఎలా ఉండాలి వారికి సంబంధించిన చట్టాలు ఇచ్చాడు. బలులు వాటి నియమాలను ఇచ్చాడు. యాజకత్వపు నియమాలను అనుగ్రహించాడు. పండుగలను ఎలా ఆచరించాలో ఆయన వారికి వివరించాడు. యాకోబు యొక్క గోత్రానికి ఆయన అనేకమైన సూచనలను వివరించిన తరువాత ప్రభు అంటున్నాడు, మీరిక సాగి వెళ్ళండి, ప్రయాణం ప్రారంభించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు ముందుకు వెళ్ళండి కదా. ఈనాడు కూడా మనం చాలాసార్లు ఎక్కడున్నాం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. గొంగలి గొంగలి ఎక్కడున్నావు అంటే నీవు ఎక్కడేసావో అక్కడే ఉన్నాను అన్నట్లుగా మన విశ్వాస జీవితంలో వృద్ధి లేదు. కారణం ఏమిటి అంటే వాక్యమును వినువారు మాత్రమే ఉన్నారు, దాన్ని అనుసరించేవారు లేరు అన్నాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22. మరి కొంతమంది ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు కానీ ఆయన చెప్పినది చేయడం లేదు. లూకాసు వార్త 6:46లో ఈ లోకములో నుండి దేవుడు మనలను వేరు చేశాడు, ఎందుకంటే మనం ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. ఆయన మనల్ని రక్షించాడు. ఈ సత్క్రియలను ముందుగా సిద్ధపరిచిన ఆ సత్క్రియలను చేయుట కొరకై మనం సాగి వెళ్ళాలి. ఇక నివసించిన కాలము చాలు, ఆగిన కాలము చాలు, మీరు సాగి వెళ్ళండి, అభివృద్ధి చెందండి. పేతురు 2వ పత్రిక 3:18లో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి, ఇంకా పసిపిల్లల వలె ఉండకండి అన్నాడు. ప్రయాణం యొక్క ఉద్దేశము చెప్పాడు. ఈ అమోరీయుల పర్వతము దగ్గర దేవుడు మాట్లాడాడు వారితో. చూడండి ఇక్కడ 7వ వచనములో మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును కదా, అక్కడ వారు ఉన్నారు, మీరు వెల్లుడి అన్నాడు 7వ వచనములో. 6, 7 వచనాల్లో మీరు ప్రయాణమును సాగించండి. 8వ వచనం, ఇదిగో ఆ దేశము మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి. మీరు వెళ్ళాలి, స్వాధీనపరుచుకోవాలి, మీరు వెళ్ళాలి.
మీరు స్వాధీనపరుచుకోవాలి. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం, అది కాండం 12వ అధ్యాయం 7వ వచనములో ఏమన్నాడు? నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను అన్నాడు. యాకోబుతో ఆయన పలికిన మాట, యాకోబు, నీవు పండుకొని ఉన్న ఈ దేశమును నీ సంతానమునకిచ్చేదను. ఇస్సాకుతో అన్నాడు, నీవు గెరారులో పరదేశివై ఉండుము, నీవు వాగ్దానం చేయవలసిన దేశం వేరేది ఉన్నది. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశం, వెళ్ళాలి, పోరాడాలి, స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి. ఈనాడు కూడా ప్రభు కొత్త నిబంధన కాలములో ఆయన ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళాలి, స్వార్థను ప్రకటించాలి, పోరాడాలి, స్వార్థ పోరాటం, ఆత్మలను సంపాదించండి, శిష్యులనుగా చేయండి కదా మనకు అనుగ్రహించబడిన ఆజ్ఞ. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం 28, మార్కు సువార్త ఆఖరి అధ్యాయం 16 కదా. మనం ఈనాడు పోరాటములో వెళ్ళాలి, పోరాడాలి, స్వార్థ పక్షమున పోరాడాలి, అపవాదితో పోరాడాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము కదా. మనం స్వాధీనపరుచుకోవాలి అన్నాడు కదా. ఏం స్వాధీనపరుచుకోవాలి? వాగ్దాన దేశం, ప్రమాణము చేసినటువంటి ఆ దేశమును స్వాధీనపరుచుకో. ఇదిగో నేను ఈ వాగ్దాన దేశమును మీ ముందు ఉంచాను అన్నాడు. మీ ముందు ఉంచాను, మీరు వెళ్ళాలి, దానిని స్వాధీనపరుచుకోవాలి. యెహోషువతో అన్నాడే 1వ అధ్యాయం 3వ వచనములో, యెహోషువ, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చేదను. దేవునికి స్తోత్రం. అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చేదను. అదేనాడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం. తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆయన అబద్ధమాడని దేవుడు. ఆయన వాగ్దాన దేశం ఇది, ప్రమాణము, వాగ్దానము, వాగ్దాన భూమి. పిల్లలైనాడు మన విషయంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం. ఆయన అన్నాడు, నేను మరల వస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు. మీరు నాతో ఉండులాగున తండ్రి ఇంటికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. వాగ్దానం. ఒక దేశం ఉన్నది, ఆ దేశానికి మనము వెళ్తాము. సో ప్రయాణం యొక్క ఉద్దేశం చెప్పాడు. 6-8 వచనాలు, 9-18 వచనాలు. ప్రజల మధ్య పరిపాలన సమస్యలు వచ్చాయి అక్కడ. దాన్ని వారికి వివరిస్తూ ఉన్నాడు మోషే కదా. ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు సంఖ్యాకాండం 11వ అధ్యాయములో ప్రజల ద్వారా సమస్య, వారు ప్రయాణం అవుతూ ఉండగా సనుగులు. నిర్గమాకాండం 18వ అధ్యాయం మనం గమనించినప్పుడు కదా వారి మధ్య సమస్యలు వచ్చాయి. ఒక్కడే వాటిని భరించలేకపోతున్నాడు. అందుకే 9వ వచనములో పనిలో కలిగిన ఇబ్బందులను చెబుతున్నాడు. 9-10 వచనాల్లో పనిలో కలిగినటువంటి ఇబ్బందులు ఏమిటి? పనిలో కలిగిన ఇబ్బందులు ఆయన అన్నాడు, నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను. 12వ వచనములో మోషే ఆనాడున్న పితరులతో ఆయన అంటున్నాడు, నేనొక్కడిని ఈ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను కదా. పనిలో కలిగినటువంటి ఇబ్బంది, వాగ్దాన దేశానికి ఒంటరిగా ప్రయాణించటానికి మనము పిలువబడలేదు, వారు ఆనాడు పిలువబడలేదు. అందుకే సమూహము, పిల్లల పాలన, విభజన జరగాలి, పని పంచుకోవాలి కదా. ఒకరి విషయములో ఒకరు పంచుకోవాలి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో, కొందరు మానుకొనుచున్నట్టుగా సహవాసముగా కూడుట మానక ఆ దినము మరి ఎక్కువగా సమీపించిన కొలది మీరు అలాగు చేయుచు ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు భరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ప్రభువు దినము సమీపిస్తూ ఉండగా
ఈనాడు సంఘములో కూడా ఇతర విశ్వాసులతో నిజమైన సహవాసములో నిమగ్నమై ఉన్నారా? మీరు మీ భారాలు పంచుకుంటున్నారా? మీరు ఇతరుల భారములకు సహాయము చేయగలుగుతున్నారా? కదా ఆనాడు మీరు అరణ్యములో ప్రయాణమై వెళ్తుండగా ఆ జనాభా విస్ఫోటనం పెరిగిపోతున్నారు. సంఖ్య పెరిగిపోతుంది. సంఖ్య పెరిగిపోతున్నప్పుడు సమస్యలు పెరిగిపోతాయి. సంఖ్య పెరిగిపోతూ ఉండగా ఇబ్బందులు పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం కావాలి? నాయకులు కావాలి. కదా 13వ వచనములో మీరు జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి. వారిని మీ మీద నియమించెదను. వారిని మీ మీద నియమించెదను. కదా ఈ పనిని పంచుకునేవారు కావాలి. నాయకులు కావాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మీ పైని నాయకులుగా ఉన్నవారు. నాయకుడు కాదు, నాయకులు. సంఖ్య పెరిగిపోయింది. ఒంటరిగా భరించలేము కదా, దేవుడే భరించేవాడు. మనము దేవుని పైన మనం భరిస్తామా? మనం భరించలేం. మోషే భరించగలడా? మోషే భరించలేడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనములో నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటినో మీరు చూచితిరి కదా. రెక్కల మీద మోసిన వాణ్ణి నేనే. మనం మోయలేం. పాప భారాన్ని మనం మోయలేం. సిలువ మీద ఆయన మోసాడు. మా అనుదిన భారాన్ని మనము మోయలేం, ఆయన మోసేవాడు. అలాగే ఈ రాజ్య భారం మనం మోయలేం, ఆయన మోసేవాడు. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును కదా. ప్రభు ఆయన మోసినవాడు. అందుకే ఈ బాధ్యతలను అప్పగించేవారు 13వ వచనములో ఈ బాధ్యతలను పంచుకునేవారు, ఈ పనిని పంచుకునేవారు కావాలి. జ్ఞానము కలిగిన వారు, వివేకము కలిగిన వారు. ఎవరంటే వారు కాదు నాయకులు, జ్ఞాన వివేకములు. నాడు క్రొత్త నిబంధనలో కూడా మొదటి యెరూషలేము సంఘం ఏర్పడినప్పుడు 6వ అధ్యాయం 2 నుండి మనం గమనించినప్పుడు 12 అపోస్తలులు, శిష్యుల సంఖ్య పెరిగిపోతుంది, సమస్యలు పెరిగిపోతున్నాయి. వారు అప్పుడు అన్నారు, మేము వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట, బల్లల యొద్ద పరిచర్య చేయుట అది సరైనది కాదు. సహోదరులారా, సంఘములో ఉన్నారే విశ్వాసులు, వారిలో కొందరు ఆత్మతో నిండిన వారు ఉన్నారు, జ్ఞానముతో నిండిన వారు ఉన్నారు, మంచి పేరు సాక్ష్యము పొందిన వారు ఉన్నారు. వారిని ఏర్పరచుకోండి. వారికి మేము ఈ పనిని అప్పగిస్తాము. మేము వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును మేము ఎడతెగక ఉంటాము కదా. ఈ పని వారి యొక్క అర్హతలు చెప్పాడు ఇక్కడ. జ్ఞానము వివేకము కలిగిన వారు, దైవ జ్ఞానం, ఈ లోక జ్ఞానము కాదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం పైనుండి వచ్చే జ్ఞానం, సమాధానకరమైన జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానం, అల్లరి లేని జ్ఞానం, నీచమైన కార్యము లేని జ్ఞానం. ఈ పని వారికి ఇవ్వబడినటువంటి పేర్లు 13వ వచనములో వారికి పేర్లు చెప్పబడ్డాయి. వారు ఎవరు అంటే వారు ప్రసిద్ధి చెందిన వారు, జ్ఞాన వివేకములు గలవారు, నియమింపబడిన వారు. 15వ వచనములో ముఖ్యులు అన్నాడు, న్యాయాధిపతులు అన్నాడు. 16వ వచనములో న్యాయాధిపతులు, వారు అధికారము గలవారు, నియమింపబడిన వారు. ఈనాడు కూడా తెస్సలోనిక మొదటి పత్రిక 5:12లో సహోదరులారా, మీలో ప్రయాసపడేవారు, మీకు పైవారై ఉండి పై విచారణకర్తగా ఉండేవారు, వారు బుద్ధి చెప్పేవారు, మన్నన చేయువారు. పనివారి యొక్క ఆ లక్షణాలు ఈనాడు కూడా క్రొత్త నిబంధనలో సంఘం, ఆ సంఘములో పనివారి యొక్క లక్షణాలను మనము గమనించగలం. ఈ భాగములో మనం చూస్తూ ఉండగా 16, 17 ఈ వచనాల్లో వారు చేయవలసిన పనిని ఆయన వివరించాడు. మరి ఏ పని చేయాలి? వ్యాజ్యములను తీర్చాలి, అల్పమైన సంగతులను తీర్చాలి. ఒకవేళ వారికి మించిన ఏవైనా వచ్చినప్పుడు వాటిని మోసే దగ్గరకు వారు తీసుకొని రావాలి.
పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలో పెద్దలను. పేతురు ఎవరు? అపోస్తలుడు. మంచిది. పేతురు ఎవరు? స్వార్థికుడు. పేతురు ఎవరు? పెద్ద. తోటి పెద్దలలో ఒకడు. ఈనాడు సువార్తికుడు పెద్దలలో ఒకడు. సువార్తికుడే పెద్ద, పెద్దలలో ఒకడు. ఇది కాదు అని బోధించే దుర్బోధకులు ఈనాడు అనేకులు బయలుదేరారు. వారు కాదని బోధిస్తున్నారు, కానీ వారి సంఘాల్లో వారు పెద్దల కంటే పై పెద్దలుగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఎలా పని చేయాలట? బలిమి చేత కాక, దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా, దుర్లాభాపేక్షతో కాక, సిద్ధ మనస్సుతో. ఇక్కడ కొన్ని కాక, ప్రభువులైనట్లు ఉండక, మాదిరి, కొన్ని నెగటివ్, చేయకూడనివి, కొన్ని చేయవలసినవి ఆయన వారికి చెప్పాడు. 19వ వచనం చూడండి. అరణ్యములో వారు వెళ్ళిన మార్గం, మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేషు బర్నయాకు చేరితిరి. కది భాగములో వారి యొక్క ప్రయాణం, చాలా సమస్యలు ప్రారంభమయ్యాయి, సనుగులు ప్రారంభమయ్యాయి. కొంతమంది నాయకులను ఏర్పరిచారు. వారు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణమయ్యారో ఆయన చెప్పాడు. ఈ అరణ్య యాత్ర, అరణ్యం, ఆనాడు వారు షీను అనే అరణ్యములో ప్రయాణం చేశారు. ఆ ఘోరమైన మహారణ్యము అన్నాడు. ఘోరమైన మహారణ్యం. అరణ్యములో ప్రియులార, దేవుడు వారిని స్నేహించినవాడు, ప్రేమించినవాడు. ఈనాడు కూడా మనము ఈ అరణ్యములో యాత్రికులము, పరదేశులము అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకాన్ని మనము విడిచి వెళ్ళవలెను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాల్లో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. మనము యాత్రికులం, మనం ప్రయాణించే లోకము కదా, మనల్ని ఆశ్చర్యపరచకూడదు. ఇది సామాన్యమైనదే, ఇది విడిచిపెట్టవలసినదే అని మనము గుర్తించాలి. మంచిది ప్రియులారా, మొదటి 5 వచనాలు పరిచయం, పరిచయం, ప్రవేశం. 6 నుండి 19 వచనాలు ప్రయాణం, హోరేబు నుండి కాదేషు బర్నయా వరకు చేరితిమి అంటాడు కదా 19వ వచనంలో. 20 నుండి 46 వరకు కాదేషు బర్నయాలో వారి అవిశ్వాసం, పాపం, పాపము, పాప ఫలితము. ఈ భాగాన్ని మనము గమనిస్తున్నప్పుడు 21వ వచనములో, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకు అప్పగించెను, స్వాధీనపరుచుకొనవలెను, మీరు ఎక్కి వెళ్ళాలి అనే ఈ మాట కదా. వారు ఆ మన్యమునకు, పర్వతం మీదికి వారు ఎక్కి వెళ్ళాలి, దాన్ని స్వాధీనపరుచుకోవాలి అనే మాటలు మనం గమనిస్తున్నాం. వారు ఎక్కి వెళ్ళాలి, వారు స్వాధీనపరుచుకోవాలి. ఆ మాటను ఆలోచన చేస్తూ ఈ భాగాన్ని మనం విభజన చేద్దాం. 20 నుండి 24వ వచనం వరకు ఆ మన్యం, అమోరీయుల మన్యమునకు పైకి ఎక్కి వెళ్ళండి, లేదా ఎక్కి వెళ్ళమని దేవుని ఆజ్ఞ, ఎక్కి వెళ్ళమని దేవుని ప్రోత్సాహం. 21వ వచనం, మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యము వచ్చాము, దానిని స్వాధీనపరుచుకోండి, నేను అప్పగించాను, భయపడవద్దు, అధైర్యపడవద్దు. దేవుడు వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు, అభయాన్ని ఇస్తున్నాడు. మీరు భయపడవద్దు, స్వాధీనపరుచుకోండి, నిరుత్సాహపడవద్దు. దేవుడు భయపడకుడి అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఈనాడు నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. చాలాసార్లు భయం ఏమవుతుందో, అనారోగ్యం ఏమవుతుందో, ఈ గొప్ప పర్వతాన్ని ఎక్కగలమా, దాన్ని జయించగలమా, దాన్ని స్వాధీనపరుచుకునగలమా, ఆ విషయంలో ఓడిపోతామా, అనేక సార్లు అనేకమైన అనుమానాలు. అందుకే నిరుత్సాహం, భయం, దాన్ని జయించలేం, ఓడిపోతూ ఉన్నాం.
అయితే దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు, యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, భయపడకుము. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రియులారా, భయపడితే దేవుని కార్యములలో దేనిని స్వాధీనపరుచుకొనలేవు. దేవుడు నీతో ఉన్నాడు, ధైర్యముగా ముందుకు సాగి వెళ్ళు. అభయం. 22 నుండి 24వ వచనం వరకు మరొక మాటను మనము గమనిస్తున్నాం. అప్పుడు మీరందరూ నా యుద్ధకు వచ్చి, అంటే మరి పితరులు, మనకంటే ముందుగా మనుషులను పంపుదము కదా, ఇక్కడ వేగుల వారిని పంపుట 22 నుండి 24 వరకు. అన్వేషణ. అయ్యా, మనము ఎక్కి వెళ్ళమని అంటున్నారు నిజమే, కానీ ముందుగా కొద్ది మందిని పంపుదాం, అది ఎలా ఉందో మనము చూద్దాం. అసలు వెళ్ళి స్వాధీనపరుచుకోండి అని చెబుతున్నది ఎవరు? దేవుడు. పాలు తేనెలు ప్రవహించు దేశమును మీకు ఇచ్చదను అని వాగ్దానం చేసిన వారెవరు? దేవుడు. అంటే వారు అవిశ్వాసముతో ముందుకు సాగలేకపోయారు కదా. వారు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటే బాగుండేది, ముందుకు సాగి వెళ్ళి ఉండేవారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు, కానాను దేశమును సంచరించి చూచుటకు నువ్వు మనుషులను పంపుము కదా, గోత్రమునకు ఒక్కొక్కరిని 12 మందిని మనుషులను పంపము. ప్రియులారా, మనుషులను పంపారు. అంటే దేవుని క్రియలను వారు నమ్మలేకపోయారు. వారికి ముందుగా పోరాడేది ఎవరు? అన్నాడు ఫరోతో పోరాడినది ఎవరు? ఎర్ర సముద్రమును చీల్చినది ఎవరు? దేవుడే. అందుకే 78వ కీర్తనలో ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి కదా. విశ్వాసము ఉంచితే ప్రభు మన పక్షమున పోరాడేవాడు. నమ్ము, నీ పక్షమున దేవుడు పోరాడేవాడు. ఆనాడు పౌలు నమ్మాడు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక సింహపు నోట నుండి నన్ను తప్పించబడితిని. పోరాడేవాడు ఆయనే కదా. వారేం చేశారు? అవిశ్వాసం, అపనమ్మకం. దేవుడు వారికి ఆ దేశము యొక్క ఫలములను కూడా గుర్తుగా చూపించాడు. ఎస్కోలు లోయలోనికి వెళ్ళి ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోసుకుని వచ్చారు. సమృద్ధి అయినటువంటి పంట అక్కడ ఉన్నదని వారు గుర్తెరిగారు, కానీ వారు అవిశ్వాసం. వారు పైకి వెళ్ళమన్నప్పుడు వారు వెళ్ళలేకపోయారు. 25 నుండి 40 వచనం వరకు ఎక్కి వెళ్ళుటకు నిరాకరించారు, అవిధేయులయ్యారు. ప్రజలు తిరస్కరించారు. 25వ వచనం, మన యుద్ధకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజేశారు. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి కదా, వారు దేవుని పైన తిరగబడ్డారు. అంటే వారు దేవుని ప్రేమను అనుమానించారు. దేవుని ప్రేమను అనుమానించారు. గుడారాలలో వారు సనిగారు. దేవుణ్ణి ఏమనుకున్నారు? మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఆయన తలాంతులను ఇచ్చి వెళ్తే, అయ్యా నువ్వు విత్తిన చోట కోయువాడవు కావు, చల్లిన చోట పంట కూర్చువాడవు కావు, నువ్వు కఠినుడవు, మేము ఎరుగుదుము అని వారు అన్నారు. దేవుని యొక్క ప్రేమను నిరాకరించారు. దేవుని హృదయ స్పందనను వారు నిరాకరించిన వారు. ప్రియులారా, ఈనాడు కూడా మనము దేవుణ్ణి ఎన్నడూ కూడా నిరాకరించకూడదు. 29 నుండి 33 వరకు మోషే వారికి అనుగ్రహించినటువంటి అభయం. 29, అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న దేవుడు యెహోవా మీ కన్నుల ఎదుట కదా వారిని బలపరుస్తున్నాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయములో 14వ వచనములో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే నిలుచుండి చూడుడి అన్నాడు.
31వ వచనములో అరణ్యములో దేవుని శక్తిని వారికి వివరిస్తూ ఉన్నాడు. 32, 33 వచనాల్లో అయితే వారు మార్గములో దేవుడైన యెహోవాను వారు నమ్మలేదు, వారు నిరాకరించారు. ద్వితీయోపదేశకాండం 32:11లో పక్షి రాజు తన గూడును రేపి తన పిల్లల పైన అల్లాడుచు ఆ రెక్కల మీద వాటిని మోసినట్లుగా దేవుడు వారిని మోశాడు. కానీ వారేం చేశారు? వారు దేవుని మాటను విననొల్లని వారుగానే ఉన్నారు. అప్పుడు దేవుని ప్రతిస్పందన చూడగలం. 34 నుండి 40 వారు కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి. దేవుని కోపం 34 నుండి 40 వరకు. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో కావున వారు ఆయనకు కోపము పుట్టించి కోపముతో మీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశించలేరు అన్నాడు. దేవునికి మాత్రమే కాదు, ప్రజల మీద మాత్రమే కాదు, దేవుడు మోషే మీద కూడా కోపపడ్డాడు. 37, 38 వచనాల్లో యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి కదా, ఇక్కడ దేవుడు మోషే మీద కోపపడ్డాడు. నీవు ఆ వాగ్దాన దేశములోనికి నీవు వెళ్ళవు కదా. సంఖ్యాకాండం 20వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట మోషే దేవుణ్ణి సన్మానించలేకపోయాడు, ఆయన పరిశుద్ధతను సన్మానించలేకపోయాడు, మోషే మీద కోపపడ్డాడు. ప్రియులారా, ఈ భాగంలో మనం గమనిస్తుండగా దేవునికి కోపము తెప్పించే వారముగా మనం ఉండకూడదు. ఆఖరిగా 41 నుండి 46 వరకు ఎక్కి వెళ్ళవలెనని అహంకారముతో కూడిన అవిధేయత. ముందు దేవుడు ఎక్కి వెళ్ళండి అన్నాడు, కానీ అప్పుడు ఎక్కి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు దేవుడు వద్దు అంటూ ఉండగా వారు మరలా పైకి వెళ్ళాలి అనుకుంటున్నారు. అహంకారముతో కొండపైకి ఎక్కి వెళ్ళాలి అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, మీరు ఎక్కి వెళ్ళినా నేను మీతో కూడా రాను. దేవుడు వారితో కూడా వెళ్ళను అన్నాడు, వారితో కూడా ప్రయాణము చెయ్యను, నేను మీతో కూడా ఉండను, మీరు దాన్ని స్వాధీనపరుచుకొనలేరు. చాలా తేటగా చెప్పాడు దేవుడు. యుద్ధమునకు పోకుడి 42వ వచనములో నేను మీ మధ్య నుండను. దేవుడు వారితో కూడా ఉండను అన్నాడు ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలులు యుద్ధానికి వెళ్ళినప్పుడు మందసాన్ని పట్టుకొని వెళ్ళారు, కేకలేశారు, కానీ దేవుడు వారితో కూడా లేడు. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఇకాబోద్ ప్రభావము వెడలిపోయెను. దేవుని మందసం పట్టబడింది. శరీరానుసారమైన మనస్సు అది దేవునికి విరోధమైనది. దేవుడు వద్దు అనగా వారు వెళ్ళారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు దుఃఖపరిచారు. కానీ వారు ఏం చేస్తున్నారు? 45వ వచనంలో తరువాత తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా. చాలా మంది చనిపోయారు యుద్ధానికి వెళ్ళి, అప్పుడు వచ్చి ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచాడు, కానీ పొందలేకపోయాడు. అవిధేయత. కానీ సంసోను కూడా న్యాయాధిపతుల గ్రంథం 16:22లో ఎప్పటి వెళ్ళి విరజిమ్ముకుందును అనుకున్నాడు, కానీ యెహోవా ఎడబాసెనని అతనికి తెలియలేదు. ప్రియులారా, ఈనాడు ఒకవేళ అవిధేయతలో ఉన్నవా? దేవునికి ఒక అవకాశం ఇస్తున్నాడు తిరిగి ఆయన దగ్గరకు రావడానికి. మనం పశ్చాత్తాపపడినప్పుడు, మన పాపమును మనం ఒప్పుకొనినప్పుడు, యోహాను మొదటి పత్రిక 1:9 ఆయన క్షమిస్తాడు, మనలను పవిత్రపరుస్తాడు, తిరిగి ఆయన సన్నిధిని మనకు అనుగ్రహిస్తాడు. మనం ఒక ప్రార్థన చేయాలి. దేవా, నీవు రాకుండా నేను ప్రయాణం చేయలేం, నువ్వు రాకుండా యుద్ధము చేయలేం, నువ్వు రాకుండా స్వార్థ ప్రకటించలేం అన్నాడు మోషే అన్నాడు నిర్గమకాండం 33వ అధ్యాయం 14, 15 వచనాల్లో. అందుకు ఆయన నా సన్నిధి నీతో కూడా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము.
మన జీవితాల్లో కూడా దేవా నీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి, మీ తోడును మాకు దయచేయండి అని ఆయన సన్నిధి కలిగి ఉండి సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.